మాజీ ఎంపీ హర్షకుమార్ ఆధ్వర్యంలో వేమగిరిలో నిర్వహించిన దళిత సింహగర్జన విజయవంతమైందని ఐఎన్టీయూసీ కాకినాడ జిల్లా కార్మిక దళిత సంఘాల అధ్యక్షులు తాళ్లు రాజు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి దళితులు తగిన బుద్ధి చెప్తారన్నారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దళిత సింహగర్జన విజయవంతంపై ఆయన మాట్లాడారు. మాజీ ఎంపీ హర్షకుమార్ దళిత సింహగర్జనలో దళితులపై దాడులు జరిగిన సంఘటనపై మాట్లాడడం జరిగిందన్నారు. అదేవిధంగా పలు తీర్మానాలు చేయడం జరిగిందని, విజయవాడలో త్వరలో దళితులపై జరుగుతున్న దాడులపై సమావేశం నిర్వహించే విధంగా నిర్మాణం చేయడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం 4.5 సంవత్సరాల కాలంలో 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి దళితులపై దాడులు చేయడం జరిగిందన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన సంఘటన చోటు చేసుకుందన్నారు. చెలో వేమగిరి రాజమండ్రి దళిత సింహగర్జన సభకు తరలి వెళ్ళినటువంటి అందరూ కూడా అభిమానులు తెలియపరుచుకున్నాం. మరి వేలాదిగా వచ్చి ఆ సభను విజయవంతం చేశారు. రాష్ట్ర నలుమూలలో కూడా మండలాల స్థాయిలో, అలాగే టౌన్ స్థాయిలో, జిల్లాల స్థాయిలో కూడా అన్ని దళిత కార్మిక వర్గాలు, పేదలు కూడా అక్కడికి హాజరడం జరిగింది. మరి సభ చాలా విజయవంతం జరిగింది. హర్షకుమార్ గారు ఏదైతే దళిత జాతికి అన్యాయం జరిగిందో, దళిత యొక్క దాడులను దళిత యొక్క 27 పథకాలపై ఆయన ప్రసంగించారు. మరి అక్కడ వచ్చిన దళితులందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు. అయితే నెక్స్ట్ గవర్నమెంట్లో దళితులు ఎవరు కూడా ఈ జగన్ పార్టీకి ఓటేరని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది, అలాగే నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ యొక్క తీర్మానం కూడా జరిగింది. మరి అక్కడ లాస్ట్ తీర్మానం ఏంటంటే, మరి అమరావతిలో దీనిపై ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టాలని చెప్పేసి సభ నిర్ణయించింది. ఈ సభ చాలా విజయవంతమైంది. ఈ సభలో మరి పలువురు వక్తలు మాట్లాడారు, అలాగే ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కూడా మాట్లాడారు. ప్రస్తుతం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈవేళ ప్రజా వ్యతిరేక విధానాలపై, కార్మిక వ్యతిరేకలపై, అలాగే బడుగు బలహీన వర్గాలపై, అలాగే మరి దళిత జాతికి అనగదొక్కుతూ, అలాగే దళిత జాతిని పై దాడులు చేస్తూ దాన్ని కూడా తీవ్రంగా ఖండించారు. హర్షకుమార్ గారు అయితే మాత్రం దీనిపై దృష్టి సారించారు కాబట్టి ఆయనకు అభినందన తెలియపరుచుకుంటాం. మరి దళిత జాతిని యావత్తు ఏకదాటిగా అక్కడ తీసుకొచ్చి అక్కడ దళిత సింహగర్జన అనే పేరుపై మరి ఎంతో సభను విజయవంతం చేసినందుకు మరి హర్షకుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.